తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మైనంపల్లి ఫ్యామిలీకి 2 సీట్లు, ఉత్తమ్ ఫ్యామిలీకి 2 సీట్లు ఇచ్చారు. బెల్లంపల్లి గడ్డం వినోద్, కోట నీలిమ సనత్ నగర్, ఫిరోజ్ ఖాన్ నాంపల్లి, ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల, జహీరాబాద్ చంద్రశేఖర్, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, చేవెళ్ల భీం భరత్, వికారాబాద్ ప్రసాద్ కుమార్, కొడంగల్ రేవంత్ రెడ్డి, ములుగు సీతక్క, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్, కోదాడ పద్మావతి రెడ్డి, రామగుండం రామ్ ఠాకూర్, మానకొండూరు సత్యనారాయణ, మెదక్ మైనంపల్లి రోహిత్, సంగారెడ్డి జగ్గారెడ్డి, కుత్బుల్లాపూర్ హనుమంతరావు, పరిగి రామ్మోహన్ రెడ్డి, ఆర్మూర్ వినయ్ కుమార్, ముషీరాబాద్ అంజన్ కుమార్, మలక్పేట్ అక్బర్, చాంద్రాయన్గుట్ట బోయ నగేష్, గద్వాల్ సరిత్, తిరుపతయ్య నిర్మల్ శ్రీహర్రావు, బోధన్ సుదర్శన్ రెడ్డి, ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్, మంథని శ్రీధర్ బాబు, వేములవాడ ఆది శ్రీనివాస్, గజ్వేల్ నర్సారెడ్డి పలు నియోజకవర్గాల్లో జాబితాను విడుదల చేశారు. సామాజిక సమీకరణాల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో ఎస్సీ 12 మంది, ఎస్టీ 2, మొత్తం 55 సీట్లలో బీసీలకు 12 టికెట్లు, వెలమ 7, రెడ్డి 17, బ్రాహ్మణులకు 2, పలుచోట్ల ముస్లిం అభ్యర్థులకు టికెట్లు. కొత్తగా పార్టీలో చేరిన 12 మందికి టికెట్లను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మైనంపల్లి ఫ్యామిలీకి 2 సీట్లు, ఉత్తమ్ ఫ్యామిలీకి 2 సీట్లు ఇచ్చారు. బెల్లంపల్లి గడ్డం వినోద్, కోట నీలిమ సనత్ నగర్, ఫిరోజ్ ఖాన్ నాంపల్లి, ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల, జహీరాబాద్ చంద్రశేఖర్, మల్కాజ్గిరి మైనంపల్లి, చేవెళ్ల భీం భరత్, వికారాబాద్ ప్రసాద్ కుమార్, కొడంగల్ రేవంత్ రెడ్డి, ములుగు సీతక్క, హుజూర్ నగర్ ఉత్తమ్, కోదాడ పద్మావతి రెడ్డి, రామగుండం రామ్ ఠాకూర్, మానకొండూరు సత్యనారాయణ, మెదక్ మైనంపల్లి రోహిత్, సంగారెడ్డి జగ్గారెడ్డి, కుత్బుల్లాపూర్ హనుమంతరావు, పరిగి రామ్మోహన్ రెడ్డి, ఆర్మూర్ వినయ్ కుమార్, ముషీరాబాద్ అంజన్ కుమార్, మలక్పేట అక్బర్, చాంద్రాయన్గుట్ట బోయ నగేష్, గద్వాల్ సరిత్, తిరుపతయ్య, నిర్మల్ శ్రీహరిరావు, బోధన్ సుదర్శన్ రెడ్డి, ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్, మంథని శ్రీధర్ బాబు, వేములవాడ ఆది శ్రీనివాస్, గజ్వేల్ నర్సారెడ్డి పలు నియోజకవర్గాల్లో జాబితాను విడుదల చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థులను 55 మంది అభ్యర్థులను ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాల వారీగా అభ్యర్థులను ప్రకటించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైతే ఫస్ట్ లిస్ట్ ఇచ్చింది. దీంట్లో బీసీలకు 11 సీట్లు ఇవ్వగా, రెడ్డిలకు 17 సీట్లు ఇచ్చింది, వెల్మ 7గురికి ఇచ్చింది, బ్రాహ్మణ 3గురికి ఇచ్చింది. ఎస్సీలు అంటే అవి వాళ్ళకు రిజర్వ్డ్ స్థానాలు కాబట్టి, రాజ్యాంగం కల్పించిన రిజర్వ్ స్థానాలు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లు. ఎస్సీలకు 11, ఎస్టీలకు అయితే ఇప్పటికైతే 2 ఇచ్చింది. సో ఖమ్మం లో 2 సిట్టింగ్ మాత్రం లిస్ట్ లో ప్రకటన చేశారు. ఫస్ట్ నుంచి ఖమ్మం మీద భారీ ఎత్తున చర్చ జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చర్చ జరిగింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పీసీఎస్ చేస్తుంది అనేటువంటి విషయంలో. సో అక్కడ మధుర నుంచి బట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పోలం వీరయ్యకి 2 సిట్టింగ్లకు స్థానం కల్పించారు. సో బీసీలకు ఇచ్చినటువంటి నియోజకవర్గాలు చూసినట్లయితే వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, మేడ్చల్ నుంచి తోటకూర వర్జేష్ యాదవ్, గోషమ్మాల నుంచి మొగిలి సునీతారావు, సో ముదిరాజు సామాజిక వర్గం, చంద్రాయన్గుట్ట నుంచి బోయ నగేష్, బోయ యాకుత్పుర రవిరాజు, బౌదూర్పుర రాజేష్ కుమార్ పులిపాటి. సో ఇవన్నీ కాన్ఫరెన్సెస్ చూస్తే అయితే గోషమాల్ గానీ, చంద్రాయన్గుట్ట గానీ, యాకుత్పుర గానీ, బౌదూర్పుర గానీ, సో ఏదైతే ఓడిపోయే స్థానాలు బీసీలకు ఇచ్చారో, సో ఇతర స్థానాల్లో రెడ్డి వెల్మ సామాజిక వర్గాలకు ఇచ్చారనేది కూడా చెప్తా ఉన్నారు. సో ఈ 4 సామాజిక వర్గాల్లో ఎట్లా ఓడిపోయితే అక్కడ ఎంఐఎం గానీ ఇతర పార్టీలు బలంగా ఉన్నాయి. ఆ ఓడిపోయే ప్లేసులలో మాత్రం బీసీలకు ఇచ్చారనేది ఒకటైతే చర్చ అయితే వస్తుంది. అదేవిధంగా గద్వాల నుంచి సరిత, ఆలయం నుంచి బీర్ల ఈలయ్య, షాద్ నగర్ నుంచి శంకరయ్య, ముషీరాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళకి టికెట్ ఇచ్చారు. సో అదే విధంగా అయితే జైపూర్ తీర్మానం ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అన్నటువంటి ఏదైతే ఉన్న తీర్మానం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత దాన్ని పక్కన పెట్టిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడ నుంచి వాళ్ళకి భార్యాభర్తలకి ఇద్దరికి టికెట్ రావడం జరిగింది. అదే విధంగా మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నుంచి, ఆయన కొడుకు మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నుంచి ఇద్దరు కూడా డబుల్ టికెట్లు రావడం జరిగింది. సో మొత్తానికైతే అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ టికెట్ల వ్యవహారం ఏదైతే ఉంది బీసీ కేంద్రంగా చర్చ జరిగింది. బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా సో అయితే ఆయన పొన్నాల లక్ష్మయ్య మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన రిజైన్ కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదో కేటాయించాలి కాబట్టి సో సీట్లను కేటాయించారనేది కూడా సో అయితే నేతలు గంగుబాబులు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓడిపోయే స్థానాలకు బీసీలకు ఇచ్చి ఇతర రెడ్డి సామాజిక వర్గానికి ఇతర సామాజిక వర్గాలకు వీళ్ళకైతే కేటాయించారనేది కూడా ఒక అపవాదం అయితే చర్చ నడుస్తా ఉంది గాలిభవన్ లో. సో మొత్తానికైతే ఈ టికెట్ల కేటాయింపులు చూసినట్టయితే ఫస్ట్ లిస్ట్ లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులకే ఎక్కువగా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా నారాయణపల్లి నుంచి కుచ్కుల దామోదర్ రెడ్డి కొడుకు ఈ మధ్యన బీఆర్ఎస్ నుంచి చేరాడు. సో ఆయన ఒక ఎమ్మెల్సీ కుచ్కుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ రెడ్డికి ఇచ్చారు. సో అదేవిధంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అది కూడా కలకుర్తి నుంచి కూడా ఆయనకి ఈ మధ్యన బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి వ్యక్తి ఆయనకు టికెట్ ఇచ్చారు. సో అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో చేరినటువంటి ఆర్మూర్ నుంచి వినయ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కేసీఆర్ ఏ చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో వికారాబాద్ నుంచి సో ఈ మధ్యన వాళ్ళు బీజేపీ నుంచి కాంగ్రెస్ కు చేరారు, వాళ్ళకు కూడా టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. సో ఈ మధ్య కాలంలో వస్తే వల్ల కూడా అందరికి కూడా టికెట్లు లభించడం జరిగింది. మొత్తానికైతే కాంగ్రెస్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ లిస్ట్ లో భిన్నాభిప్రాయాలు అయితే చేస్తాము. నిన్ననే ఉప్పల్కి సంబంధించిన అయితే ఉప్పల్లో పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ కార్పొరేటర్, అదేవిధంగా ఏజ్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొద్దిగా కాస్త బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉప్పల్ నియోజకవర్గం ఒకటని చెప్పొచ్చు. సో అయితే ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి భర్త రజిత కార్పొరేటర్ ఆయన భర్త పరమేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. సో దీంతో శిరీష సోమశేఖర్ రెడ్డి అయితే రిజైన్ చేయడం జరిగింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ జగన్.